6:30, 7 కల్లా లొకేషన్‌లో ఉంటాను. ఆ డే అయిపోతుంది. మళ్ళీ నైట్ వస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఐ హావ్ టైమ్ ఐ విల్ గో టు జిమ్. అదర్‌వైజ్ ఐల్ స్టే అట్ హోమ్. ఐల్ వాచ్ ఎనీ మూవీ రిలేటెడ్ దట్ అదే సేమ్ మూవీకి రిలేటెడ్ ఏదైనా కంటెంట్ ఉంటుంది కదా! సో, అది చూస్తే ఐల్ ఫీల్ లైక్ ఓహో! ఈ ఎమోషన్ ఇట్లుంటుంది. ఈ ఎమోషన్ ఇట్లుంటుంది. సో, ఫర్ మై ఓన్ ప్రిపరేషన్ అంతే. సూపర్. ఇది వన్ వే ఆఫ్ మై స్లీప్ టైమింగ్స్ అండ్ డే రొటీన్. ఇంకోటుంటది. నాకు షూట్ లేదు. నేను ఖాళీగున్నా. ఆల్రెడీ షూట్ లేకుండా ఒక 1 వీక్ ఖాళీగున్నా. 1 వీక్ తర్వాత నా షెడ్యూల్ ఎట్లా మారుతది. ఇట్స్ వెరీ ఫన్నీ. లేట్ నైట్ వరకు నాకు నిద్ర రాదు. ఎందుకంటే రేపు లెవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ ఉండదు కదా! మార్నింగ్ లేచి ఎక్కడికో ఎళ్ళాలి, పరిగెత్తాలి అనేది లేదు. సో, నాకు లేట్ వరకు నిద్ర రాదు. మూవీస్ చూస్తా, టీవీ చూసుకుంటా, సాంగ్స్ పెట్టుకుంటా, డాన్స్ చేసుకుంటా, ఎంత చేసినా, రీల్స్ చూసినా, ఏం చేసినా నిద్ర రాదు. సరే అట్లా టైమ్ పాస్ చేస్తా. క్యాండీ క్రష్ ఆడుకుంటా. మీ టూ క్యాండీ క్రష్ ఆడుతుంది ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా. ఓకే. సో, క్యాండీ క్రష్ ఆడతా. అట్లా పడుకునేసరికి లేట్ అవుతది. 2, 3, 4 మేబీ అట్లా అయితది. మార్నింగ్ నెక్స్ట్ డే 12-4 ఈ 3 టైమ్స్‌లో మాత్రమే లేస్తా. 12కి, 2కి, 4కి మధ్యలో నిద్ర మెలుకువ రాదు నాకు. 12 ఇదేదో చాలా బాగుందండి. 12-4 ఈ ఓకే. టైంలో నిద్ర మెలుకువొస్తది. మిగతా అప్పుడు ఫోన్ కూడా నాకు రాదు. ఫోన్ వచ్చినా సైలెంట్‌లోనే ఉంటది. బేసికల్లీ నాకు షూట్ లేదంటే ఐ డోంట్ అటెండ్ ఎనీవన్స్ ఫోన్ కాల్. ఐ జస్ట్ వాంట్ టు స్లీప్ ఎట్ మై హోమ్. మళ్ళీ నేను ఏ టైంకి లేచినా 2కి లేచినా, 4కి లేచినా, 12కి లేచినా మళ్ళీ అక్కడి నుంచి లేచి ఫస్ట్ టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని మళ్ళీ నా కౌచ్‌లో ఇట్లా పడుకుంటా. అసలు ఐయామ్ ఎ వెరీ లేజీ కిడ్. ఫుల్ లేజీ. నాకు చాలా ఇష్టమైన పని నా కౌచ్‌లో పడుకొని టీవీ చూడడం, ఫోన్ చూడడం అండ్ అక్కడే తినడం. సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తినడం కంటే ద బెస్ట్ థింగ్ ఈ వరల్డ్‌లోనే లేదు. అమ్మో! ఎంత లవ్ చేస్తున్నారు మీ సోఫాని అండ్ ఆ ప్లేస్‌లో కూర్చొని టీవీని కదా! యెస్. అండ్ నా బాల్కనీలో ఒక బ్లాక్ కాఫీ మార్నింగ్. బాల్కనీ నేను ఇంట్లో 3 ప్లేసెస్ యూజ్ చేస్తా. బాల్కనీ, హాల్, బెడ్‌రూమ్. ఈ 3 ప్లేసెస్‌లోనే ఆ 3 ప్లేసెస్‌లో ఉంటారు. కాఫీ తాగాలంటే బాల్కనీ. బాల్కనీలో కూర్చొని కాఫీ తాగి దెన్ ఐల్ కమ్ టు సోఫా అండ్ స్లీప్ అంటే బెడ్‌రూమ్ అంతే. అంతే. ఇంకసలు కిచెనే మనకు సంబంధం లేదింకా. అస్సలు. వంట చేస్తారా? ఇంట్లో నేను చేయను. ఇంట్లో వంట చేయరు. ఇంట్లో ఎవరొచ్చినా ఫ్రెండ్స్ చేస్తారు. లేదా వాళ్ళే ఆర్డర్ చేస్తారు. మా తమ్ముడొస్తే మా తమ్ముడు చేస్తాడు. మమ్మీ వస్తే మమ్మీ చేస్తారు. నేనైతే చేయను. మా తమ్ముడు నేర్చుకున్నాడు. అయ్యో! పాపం. సో, హి ఈస్ స్టేయింగ్ విత్ మీ ఫ్రమ్ సమ్ టైమ్ అన్నమాట. హ్మ్. సో, ఇంకా రైస్ పెడతాడు. నువ్వు రైస్ పెడతావు నేను కర్రీస్. మేమిద్దరం అంతే. సో, అలా డివైడ్ చేస్తారు. హ్మ్. ఇన్ కేస్ తమ్ముడు వస్తే. వస్తే. లేదు అంటే మీరే. లేదంటే ఎక్కడ నేను మెలుకువ లేవడం ఉంటే కదా! ఆ! మరి ఒకవేళ 12కి లేచినా 2కి, 4కి నా అప్పుడు లేజీ ఆకలి డేస్‌లో ఐ అనిపిస్తది. విల్ ఈట్ వన్ మీల్ ఎ డే. ఎందుకంటే మిగతా టైమ్ అంతా పడుకొనే ఉంటా కదా! సూపర్ అండి. చాలా చాలా బావుంది. అండ్ బిఫోర్ 'బిగ్ బాస్' అంటే ఛానల్స్‌తో టచ్‌లో ఉన్నారు. ఆఫ్టర్ 'బిగ్ బాస్' తర్వాత అసలు మళ్ళీ ఎక్కడ ఏ మీడియాలో కనిపించలేదు. మాకు ఓన్లీ మీ ఇన్‌స్టాలో మాత్రమే కనిపించారు. అవును. ఎంత క్రైమ్ అండి అలా? అవును. దట్ ఈస్ మై స్ట్రాటజీ యాక్చువల్లీ. నేను అనుకున్నా ఇంకెక్కడ కనిపించొద్దు. ఏ టీవీ షోస్‌కెళ్ళొద్దు. ఇప్పుడు మీరు నాకొక క్వెషన్ అడిగారు. మీరు మూవీస్‌లో కనిపిస్తున్నారు అని. ఎందుకు కనిపిస్తున్నా? బికాజ్ నేను టీవీ అంటే లైక్ వేరే ఎక్కడ కనిపించకుండా నేను మొత్తం క్లోజ్ చేసేసా. దట్స్ ఓకే. బట్ ఐ వాంట్ టు బి సీన్ ఇన్ మూవీస్ ఐదర్ మై ఇన్‌స్టా. యెస్. అంతే. ట్రూ. ఐ వాంట్ టు బి ఇన్ 2 గుడ్ ప్లాట్‌ఫార్మ్స్. స్ట్రాటజీ. One 70 అనదర్ ఇస్ మై ఇన్‌స్టా, మై సోషల్ మీడియా అంతే. సో, బిఫోర్ 'బిగ్ బాస్' కెరియర్‌కి, ఆఫ్టర్ 'బిగ్ బాస్' కెరియర్‌కి చాలా చేంజెస్ మీరు చూసారు అండ్ మేము కూడా చూసాం. సో, ఏంటి ఆ వేరియేషన్స్? బిగ్ బాస్ వల్ల లైక్ తెలుగు 2 రాష్ట్రాల్లో అందరూ మనల్ని గుర్తుపెడతారు. అందరికీ మనం తెలుసు. వి ఎర్న్ వన్ స్టేజ్ అనమాట. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీవన్ ఎర్న్ దట్ స్టేజ్. యెస్. అక్కడి యెస్. నుంచి ఎవరు ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారనేది వాళ్ళ చేతిలో ఉంటది. ఐ డిసైడెడ్ టు గో టు మూవీస్ అంతే. అక్కడి నుంచి ఆ స్టేజ్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దట్ ఈస్ ద వన్ ఫస్ట్ థింగ్ ఐ ఎర్న్డ్ ఇన్ మై లైఫ్ అన్నమాట. సో, ఫస్ట్ మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు అది ఎప్పటికి మర్చిపోలేం కదా! అట్లాంటిది నాకు బిగ్ బాస్ అంతే.
కదా! ఎన్ని మెమోరీస్ ఉన్నాయి బిగ్ బాస్‌లో. ఫుల్. సోహెల్ గారు వచ్చారు. ఇప్పుడు అసలకి నేను ఆలోచిస్తే ఎంత ఫన్నీగా అనిపిస్తుంది. నేనేనా? ఓహ్! ఇట్స్ మీ. ఇట్స్ మీ ఓన్లీ. ఫక్. ఇప్పుడు నాకు చూడాలంటే ఇప్పుడు చూడాలా? ఓకే. చూస్తున్నా. ఇట్లనే చూస్తా నేను. ఎప్పుడైనా మీ ఎవరైనా పెట్టి చూపించినా కూడా ఐల్ ఫీల్ ఎంబారస్. ఓకే. అప్పుడు నేను ఇలా ఐ డిడ్ కూడా ఆల్ ద వాడినా. షిట్ ఇన్ బిగ్ బాస్. ఆ ఎక్స్‌పీరియన్స్ జర్నీ ఎలా అనిపించింది? అప్పుడు మేము అడగలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం. ఇట్స్ వియర్డ్ అండ్ ఫన్నీ, ఎక్సైటింగ్ అండ్ దట్స్ వన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. వన్ టైమ్ దొరుకుతది లైఫ్‌లో. ఎందుకంటే 3 మంత్స్ మనం ఫోన్ లేకుండా ఎక్కడ ఉంటాం? ఇప్పుడున్న రోజుల్లో వి కాంట్ బి ఇన్ హాఫ్ అన్ అవర్ వితౌట్ అవర్ ఫోన్. యెస్. అక్కడ 3 మంత్స్ జీరో కాంటాక్ట్స్, జీరో థింకింగ్ అబౌట్ ద వరల్డ్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. అక్కడ దట్స్ అన్‌ప్రెడిక్టబుల్ ఇన్ ఎవ్రీ మినిట్. లైక్ ఇట్స్ ట్రూ. అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే వండర్‌ఫుల్. అదే లైఫ్‌లో వన్ టైమ్ అంతే. అండ్ ఫస్ట్ ఒక రౌండ్‌లో ఒక చిన్న గేమ్‌తో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకేనా? సో ఫస్ట్ ట్రూత్ డేర్‌తో స్టార్ట్ చేద్దాము. హ్మ్. నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. సో ట్రూతా? డేరా? Yes, I'll go with the truth. That's better ట్రూత్. thing. సో ఈ